సార్ మాటలు కూడా విందాం. ఓకేనా? సో థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ రఘువంశీ, డాక్టర్ రుద్రభట్ల రఘువంశీ. నేను పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్, అవని చిల్డ్రన్స్ హాస్పిటల్ మంచిర్యాల. సో మాది ఇక్కడే ఉంటుందండి. ముందు నా నందిని హాస్పిటల్ ఎదురుగా ప్రతిభ నర్సింగ్ హోమ్ పక్కన. సో మాది వన్ ఆఫ్ ద అడ్వాన్స్ టెర్షరీ కేర్ యూనిట్. సో ఎన్ఐసియు కానీ పిఐసియు కానీ చాలా అడ్వాన్స్ మిషనరీస్ మా దగ్గర అందుబాటులో ఉన్నాయి అవన్నీ చిల్డ్రన్స్ హాస్పిటల్లో. అండ్ ఏదైనా కూడా క్రిటికల్ బేబీస్ ఏవైతే ఇంతకు ముందు కరీంనగర్ వెళ్ళేసి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తున్నాయో అటువంటి బేబీస్ అన్నీ ఇప్పుడు మా దగ్గరికి వచ్చేసి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. అండ్ సక్సెస్ఫుల్గా మేము డిశ్చార్జ్ చేయడం కూడా జరుగుతుంది. ఈవెన్ మా దగ్గర లో బర్త్ వెయిట్ బేబీస్ 580 grams బేబీస్ రీసెంట్గా, అంటే ఈవెన్ పేపర్లలో కూడా వచ్చింది 580 grams 570 grams అనేది మా దగ్గర లీస్ట్ బేబీ. అది 6వ నెల ఎండ్ 7th మంత్ స్టార్టింగ్లో పుట్టిన బేబీస్. ఇంత క్రిటికల్ బేబీస్ ఇంకా 1.2 1.3 kgs బేబీస్ 900 890 grams ఇట్లా చాలా బేబీస్ మా ఫేస్బుక్ పేజ్లో కూడా వాటి పిక్స్ ఉంటాయి. యాక్చువల్గా మేము చేసిన ట్రీట్మెంట్ ఈవెన్ నాకు రుద్రభట్ల రఘువంశీ అనేసి యూట్యూబ్ పేజ్ కూడా ఉంది. దాంట్లో మేనేజ్మెంట్ వీడియోస్ కూడా ఉంటాయి. అంటే ఈవెన్ ఒక 580 grams బిడ్డ వచ్చినప్పుడు ఎట్లుంది, దానికి ఏమేమి చేసినాం మేము, ఊపిరితిత్తులు ఎదగడానికి సర్ఫాక్టెంట్ థెరపీ కానీ, లేకపోతే ఆ బిడ్డకు వచ్చిన కాంప్లికేషన్స్ ఏంటి అని వాళ్ళ పేరెంట్స్కి ఎట్లా మేము ఏది కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది, అండ్ ఏమేమి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఏది అవలంబించడం జరిగింది, ఇవన్నిటి గురించి కూడా దానికి వీడియోస్ అవన్నీ చేసాం. అండ్ చాలా అడ్వాన్స్ మిషనరీస్ ఎస్ఎల్ఈ వెంటిలేటర్స్ కానీ, లేకపోతే సిపాప్ మిషన్స్ కానీ, సో మంచి అడ్వాన్స్డ్ ఎన్ఐసియు సెటప్స్ అవన్నీ చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఉంది. సో మంచి రన్నింగ్ సెటప్స్ యాక్చువల్గా. అందుకే లోకల్ గైనకాలజిస్టులు కానీ చాలా మంది కూడా అమిత నమ్మకంతో సీరియస్ కేసెస్ ఏమైనా డిలివరీ అంటే పుట్టిన వెంటనే ఏడవని పిల్లలు కానీ, ఫిట్స్ వచ్చే పిల్లల్ని కానీ, లేకపోతే 8 years to 0 to 18 years వరకు మామూలుగా మేము పీడియాట్రిక్ కేసెస్ చూడడం జరుగుతుంది. దాంట్లో చాలా సీరియస్ కేసెస్, ఈవెన్ చిన్నప్పుడు షుగర్ లెవెల్స్ వాళ్ళకి తెలియకుండానే డయాబెటీస్ వచ్చేసి డయాబెటిక్ కిటోసిడోసిస్ పేషెంట్స్, ఇంతకుముందు చాలా కేసెస్ ఏవైతే హైదరాబాద్ కానీ కరీంనగర్కి వెళ్తాయో అవన్నీ ఇప్పుడు మన దగ్గరనే ఆగి మన దగ్గరనే ట్రీట్మెంట్ అయ్యి మంచిర్యాలలోనే మనం నయం చేయడం జరుగుతుంది. సో ఇంతకుముందు కూడా చాలా కేసెస్ ఇట్లాంటివి చేశాము. అయితే నా దగ్గరికి యాక్చువల్గా హెల్త్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి మా దగ్గరికి అడగడం జరిగింది. మేము చాలా మందికి కార్డ్స్ ఇస్తున్నాము. సో మా పేషెంట్స్ మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చినప్పుడు మీ తరఫు నుంచి మీరు వాళ్ళకి ఏదైతే ఉందో డిస్కౌంట్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది సార్ అది అనేసి. సో నాకు కాన్సెప్ట్ కూడా మంచిగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు వచ్చి నన్ను ఏమి పెద్ద ప్రోడక్ట్స్ అమ్మండి ఇట్లా అన్నట్టు కాదు. వాళ్ళు ఏదైతే హెల్తీ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారో వాళ్ళ కస్టమర్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఒక్కొక్క స్పెషాలిటీ నుంచి వాళ్ళు స్పెషల్గా ఇది సెలెక్ట్ చేసుకొని సునీల్ సార్ రావడం జరిగింది యాక్చువల్ నా దగ్గర. అండ్ నా రేటింగ్స్ రివ్యూస్ మేము మంచిగా ఉన్నాయి సార్. సో మాకు పీడియాట్రిక్ తరఫున మీ ఒక్క హాస్పిటల్కి మేము అటాచ్ అవుదాం అనేసి అనుకుంటున్నాము. సో మీరు పర్మిషన్ ఓకే అంటే, మీరు డిస్కౌంట్ ఇవ్వడానికి రెడీగా ఉంటే మేము మీ సైడ్ నుంచి ఇది కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చేసేసుకొని ఈ ప్రకారంగా డిస్కౌంట్స్ మాకు ఇస్తే మాకు హెల్ప్ అవుతుంది అనేసి. సో నాకు కూడా కాన్సెప్ట్ మంచిగా అనిపించింది. సో దాని ప్రకారంగానే ఈవెన్ మాకు అసలు కాంట్రాక్ట్ స్టార్ట్ అవ్వకముందే కూడా హెల్త్ పేషెంట్స్ రావడం జరుగుతుండే. అండ్ వాళ్ళకి అవుట్రైట్గా మా దగ్గరికి వచ్చినప్పుడు ఈవెన్ బయట స్టిక్కర్స్ కూడా పెట్టేసినాం హెల్త్ అని. సో దట్ ఇప్పుడు తెలియని పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అంటే మీ గ్రూప్లలో కూడా చూడని పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్న కార్డ్స్ ఏమైనా ఉన్నాయంటే హెల్త్ కార్డ్స్ బయట మా స్టిక్కర్ చూసేసి ఓకే ఇది హెల్త్కి అటాచ్డ్ ఉంది హాస్పిటల్ అనేసి వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది. అండ్ వాళ్ళకి డిస్కౌంట్స్, అండ్ ఆ డిస్కౌంట్ ఇచ్చే దాంట్లో నా రెగ్యులర్ పేషెంట్స్ కూడా ఉన్నారు. సో సార్ మా దగ్గర కార్డ్ సార్ ఇది అది అంటే సరే అమ్మ తీసేసుకోండి, 50% ఓపీలో డిస్కౌంట్ ఇవ్వడం కానీ, ల్యాబ్లో 30%, మళ్ళీ వాళ్ళ ఐపీ ఛార్జెస్లో 30% డిస్కౌంట్ ఇవ్వడం కానీ జరుగుతుంది. అండ్ అట్లాంటి సార్ ఇంతకుముందు చెప్పినట్టు సార్ పెంచేసి తగ్గించడం ఇట్లాంటివి ఏమి ఉండవు. అవన్నీ చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఏదైతే రేట్స్ ఉంటాయో మా దగ్గర పేషెంట్ అడ్మిషన్ అయ్యేటప్పుడు మేము ఒకటి చెప్తాం. ఎన్ఐసియు పర్ డే ఏదైతే ఉంటుందో దాంట్లో నర్సింగ్ ఛార్జెస్ కానీ, లేకపోతే ఇది వేరే ఛార్జెస్ ఇలా ఉండదు. మా దగ్గర ప్రైజెస్ ఏదైనా ఉంటే అవుట్ రైట్గా ఇంత రౌండ్ ఫిగర్, అంటే టోటల్ హిడెన్ ఛార్జెస్ గట్రా ఏం చెప్పాం మేము పేషెంట్స్కి. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు ఒకటి చెప్పి మళ్ళీ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఇట్లాంటివి అసలు పెట్టుకోం కాంప్లికేషన్స్. మాకు పేషెంట్ వచ్చారు అంటే రౌండ్ ఫిగర్ చూడండి అమ్మా రోజుకి ఇంత అవుతుంది.
లేకపోతే బయట బెడ్స్కి రోజుకి ఇంత అవుతుంది అంతే. మళ్ళీ మా దగ్గర బయట పిఐసియూ ఛార్జెస్ కొన్నిసార్లు బయట 7,000 8,000 పర్ డే అట్లా. అంటే ఫిట్స్ వచ్చిన పేషెంట్స్కి, సీరియస్ ఉన్న పిఐసియూ కేసెస్కి సపరేట్ ఛార్జ్, నార్మల్ జనరల్ వార్డ్ అట్లా అన్నట్టు కూడా ఉండదు. మేము ఏమనుకున్నామంటే బయట ఏ కేసెస్ అయినా కూడా పిఐసియూ కేసెస్ వాళ్ళకి మందులకు చాలా ఎక్కువ అవుతుంది. సో ఖచ్చితంగా బెడ్ ఛార్జెస్ అనేది సింప్లిఫై చేసేసి బెడ్ ఛార్జెస్ సింగిల్గా పెట్టేద్దాం. ఒకటే ఛార్జ్ బెడ్, వానికి ఎంత ఫిట్స్ వచ్చినా లేకపోతే వెంటిలేటర్ మీద పెట్టినా కూడా, అంటే పిఎస్యూ అంటే ఇది 1 year దాటిన బేబీస్ ఏవైతే బయట అడ్మిట్ చేస్తామో వాళ్ళకి ఒకటే ఛార్జ్ అంతే. ఇంకా 4,350 అని చెప్తాం, దాంట్లో కూడా డిస్కౌంట్ ఇస్తాం. ఇక వెంటిలేటర్స్ సిపాప్స్ ఏమైనా ఉంటే అవి అదనంగా ఉంటాయి మామూలుగా వేరే హాస్పిటల్ లాగా. సీరియస్ కేసు అయితే వేరే దగ్గర అయితే 8,000-9,000 ఆల్మోస్ట్. కరీంనగర్, హైదరాబాద్ అయితే చాలా ఎక్కువ అవుతాయి. అట్లాంటి కేసెస్ కూడా, చాలా సీరియస్ కేసెస్ కూడా మా దగ్గర చేయడం జరిగింది. సో మీకు అందరు ఫేస్బుక్ అవన్నీ యూజ్ చేస్తారు కనుక ఒకవేళ చూస్తే అవన్నీ చిల్డ్రన్స్ హాస్పిటల్ అని చూడండి పేజ్. సో నా తరపు నుంచి హెల్తింగ్ సార్ వాళ్ళకి కానీ హెల్తింగ్ గ్రూప్ వాళ్ళకి కానీ నేను ఇచ్చే మాట ఏంటి అంటే, మేము ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చామో, అగ్రిమెంట్ ఇచ్చామో దాన్ని ఖచ్చితంగా కట్టుబడి హెల్తింగ్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి, మీరు కూడా మీకు తెలిసిన పేషెంట్ చాలా మంది పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు. సో ఒకవేళ తక్కువ ఏది కట్టుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు వచ్చి స్పెషల్గా మమ్మల్ని డిస్కౌంట్ అడగాల్సిన అవసరం లేదు. మా దగ్గర హెల్తింగ్ ఉంది అని చెప్తే మా తరపు నుంచి మేము ఏదైతే అగ్రి టారిఫ్ ఉందో దాని ప్రకారం డిస్కౌంట్ ఇవ్వడానికి 100% సిద్ధంగా ఉంటాం. సో అలాగే మా హాస్పిటల్ని మంచిగా ఉంది అనేసి రివ్యూస్ అన్నీ చూసుకొని సెలెక్ట్ చేసిన హెల్తింగ్ తరఫున వాళ్ళ సార్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్గా. ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు ఒక గైనకాలజిస్ట్ మమ్మల్ని నమ్మి పంపించిన, లేకపోతే మమ్మల్ని నమ్మి మా పాత పేషెంట్స్ యాక్చువల్గా సార్ మాకు తెలిసిన వాళ్ళని, మా ఇంటి పక్కన వాళ్ళని పంపిస్తున్నారన్నా, లేకపోతే ఇట్లా మా దగ్గరకు వచ్చి రివ్యూస్ బాగున్నాయి సార్ మీ హాస్పిటల్తో అటాచ్ అవుదామన్నా, అది ఒక టైప్ ఆఫ్ గౌరవమే యాక్చువల్గా. ఎందుకంటే మన పేషెంట్ని చూడడం కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ మనం సెలెక్ట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరు మాత్రం పైసలు ఇచ్చేసి ఉట్టిగానే వెళ్ళేసి డాక్టర్